వర్క్ చేశారా? ఏదైతే వర్క్ చేశారా? ఇఫ్ ఎవరైనా చేయకపోతే వాళ్ళు చూడండి అండి. రికార్డ్ నేను ఎల్లిగానే దోష చేస్తాను మీకు చేస్తానని చెప్పి ఇది ఎంతమంది చేయాలో తెలియదు నాకు. But I uploaded both folders and the recordings, the early stage, CMD, // environment name, / skip / activate. సరే సుమన్ అవట్లేదు. సరే గోడి రాయండి. రికార్డ్ మేనేజర్ పైథాన్ స్పేస్ యాప్ డాట్ ఇవ్వండి. బేస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. సరే ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ ఏం చేయాలండి? ఇక్కడ సింపుల్ గా ఇది కాపీ చేసి ఏం చేయాలి చెప్పండి. మళ్ళీ ప్రెస్ చేసి ఇక్కడ ఇది చేంజ్ చేయాలి. జస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. అది మీరు ఎక్కడ లింక్ చేయాలి? వ్యూ ఫైల్ వ్యూ ఫైల్ వ్యూ copy the link, paste it here. Okay. ఏం చేయక్కర్లేదు. జస్ట్ డౌన్లోడ్ ఏం చేయాలంటే డౌన్లోడ్ అయిపోతుంది. అవుతుంది చూద్దాం. అజీజ్ మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అన్న? అజీజ్ సార్ ఒకసారి మళ్ళీ ట్రై చేశాను సార్, రాలేదు సార్. అది అయిందా అండి అజీజ్? నో సార్, సాల్వ్ అవ్వలేదు సార్, ట్రై చేశాను. హలో సార్. హలో చూద్దామండి. లాగిన్ ఓకే సార్. వ్యూ ఫైల్స్
వ్యూ అవుతుంది. గ్రౌండ్ అంటే ఏమవ్వాలి? దిస్ నీడ్స్ టు బి డౌన్లోడ్. ఇమేజ్ వ్యూ అవుతుంది. గ్రౌండ్ లోకి ఇట్ నీడ్స్ టు బి డౌన్లోడ్. డౌన్లోడ్ అయిందండి నాకు. డౌన్లోడ్ అయింది. సేమ్ అలానే వ్యూ లోకి వ్యూ వస్తుంది. డౌన్లోడ్ చేస్తే ఇట్ ఈస్ గెటింగ్ డౌన్లోడ్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఎక్సెప్ట్ డిలీట్. డిలీట్ ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ కోడ్ ఏంటి, నేను కొత్తగా రాయలేదండి. పైన మరి కింద కాపీ చేసుకొని జస్ట్ హ్యావ్ చేంజ్ టు డౌన్లోడ్ and then I have linked it to file view లో ఫైల్ కింద కాపీ చేసి డౌన్లోడ్ పెట్టా అంతే. నేను కోడ్ మీకు అక్కడ పెడతాను, మొత్తం డౌన్లోడ్ది చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ లో పెడతాను కోడ్. ఓకే, డౌన్లోడ్ అది. మన మిగిలిన మీకు ప్రాజెక్ట్ లో చెప్పండి. డిలీట్ ఎలా? సేమ్ నోట్స్ కానీ నోట్స్కి వెళ్ళిపోండి. నోట్స్కి వెళ్ళిపోయి కాపీ దట్, పేస్ట్ ఇట్ డౌన్లోడ్. డిలీట్ కాదు, ఫైల్ డిలీట్. ఫైల్ డిలీట్. డిలీట్ ఫ్రమ్ నోట్స్ కాదు, సరేంటి ఫైల్స్ అయిపోయింది. వ్యూ ఫైల్స్ ఒకటేగా ఉంది. ఫైల్స్ వ్యూ నోట్స్ కాదు. ఓకే, మళ్ళీ కోడ్ కాల్ చేసి పెడుతున్నాను నేను. డిలీట్ పెట్టాను, డౌన్లోడ్ పెట్టి డిలీట్ పెట్టాను. ఇక్కడ కూడా పెట్టాను వాళ్ళు. రెండు పోస్ట్ చేశానండి. ఇప్పుడు ఎక్కడి నుంచి చేయాలి దీన్ని? గో టు ఫైల్ వ్యూ. ప్రాజెక్ట్ అయిపోయిందండి. ప్రాజెక్ట్ ట్రైనింగ్స్ పెడతాను. ఇవి మూడు మళ్ళీ చాట్ బాక్స్ లో పెడుతున్నాను. పెడతా ఉంది. చాట్ బాక్స్ లో పెట్టేసాను, కోడ్ యాడ్ చేసాను, చాట్ బాక్స్ లో పెట్టేశాను. మొత్తం టెస్ట్ చేద్దాం, అప్లికేషన్ మొత్తం టెస్ట్ చేద్దాం. అయిపోయింది ఎక్సెప్ట్ గెట్ నోట్స్ తప్ప. రీఫ్రెష్. ఎన్ఐడి కాదు అది, ఎఫ్ఐడి. చిన్న చేంజ్ అండి ఇక్కడ. మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. చిన్న మిస్టేక్ ఉంది, మొత్తం అవ్వలేదా? సరే, డిలీట్ మళ్ళీ పెడుతున్నాను నేను. డిలీట్ ఒకటి మళ్ళీ పెడుతున్నాను. దాని బదులు ఇక్కడ ఏమైందంటే ఎఫ్ఐడి పోతే ఎన్ఐడి పడింది, అదొకటి. ఆ 2 rows నోట్ చేసుకోండి. పైన కింద కాపీ చేసుకుని జస్ట్ చేంజ్ చేసుకున్నాను అంతే నేను. క్వరీస్ నన్ను పెట్టాను.
సో త్వరగా నోట్ చేసుకోండి. టూ మినిట్స్ టైం ఇచ్చాను, అప్పుడు నోట్ చేసుకోవాలి. సార్ మైక్రోఫైల్స్ అప్లోడ్ చేయాలి. మైక్రోఫైల్స్ వచ్చేసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఆ ఫైల్స్ మనం అప్లోడ్ చేస్తున్నాం సార్. ఇండివిజువల్ గా ఒకేసారి మల్టిపుల్ పెట్టలేమా? మల్టిపుల్ గానా పెట్టచ్చు. దానికి సపరేట్ గా HTML ఉంటుంది. అందుకని మనం ఇన్వెస్ట్ మొత్తం ఒకసారి పెట్టినా ఇన్వెస్ట్ స్టోర్ అవుతాయి కదా. కానీ ఒకసారి యాక్సెస్ చేయండి ఒకేసారి చూద్దాం. లైక్ ముందు మెగా ఫీచర్స్ కంప్లీట్ చేసుకోవడానికి పాసిబుల్ అని చెప్పుకున్నాను కూడా. చేయొచ్చు, చేయొచ్చు. మల్టిపుల్ ఫైల్స్ కూడా చేయొచ్చు. అది HTML లో మల్టిపుల్ పిక్స్ పెట్టచ్చు, మల్టిపుల్ ఫైల్స్ కూడా పెట్టచ్చు. అప్పుడు ఏం చేయాలంటే సపరేట్ గా స్ప్లిట్ చేసుకొని డేటాబేస్ ఇన్సర్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఇన్సర్ట్ చేసినా సపరేట్ గా స్ప్లిట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో డిస్కస్ చేద్దాం ఆ ఫీచర్. టైం ఉంటుంది అది కూడా. నోట్ చేశారండి? అది నోట్ చేస్తారా? ఎస్ సార్. ఓకే సార్. చేశారండి? నోట్ చేస్తారా? ఇఫ్ yes ఆర్ ఎక్సెల్ చూద్దాం. నోట్స్ అన్న ఎక్సెల్ లో రావాలి. Get all data in Excel. ఓకే, దాని వర్క్ చేద్దాం. లైక్ డేటాబేస్ లో వాల్యూస్ మాకు నోట్స్ మొత్తం ఎక్సెల్ లో రావాలి. ఇక్కడికి మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు అసలు అయిపోయింది. యాజ్ పర్ ఫీచర్స్ అయిపోయింది. ఒక ఫీచర్ పెండింగ్ ఉన్నది ఏంటంటే ఎక్సెల్ లో రావాలి నోట్స్ మొత్తం. ఆల్రెడీ కనిపిస్తుంది బట్ ఎక్సెల్ లో రావాలి. అదొక్కడే పెండింగ్ ఉంది.
దీంట్లో సగం ఉంది, దీనిలో సగం పైన ఉంది ఏ కోడ్ ఉంది లాగిన్ ఇస్తాం, అదే సగం ఆక్యుపై చేస్తుంది. మిగతా ఫంక్షన్ కూడా మనకు త్వరగా అయిపోయింది. ఇది చూసండి, if database you are installing database and writing flash codes, that is easy. UID storage చాలు. ఇక్కడ మనం ఎక్కువ టైం తీసుకుని 2 days లాగిన్ ఇస్తాం వర్క్. ఎందుకంటే మీకు అర్థం కావాలి, వన్ టైం మీకు జనరేట్ చేయడం అర్థం కావాలి. అక్కడ మనం ఎక్కువ టైం స్పెండ్ చేసాం. ఈ నోట్ ఫైల్స్ ఊరికే అయిపోయింది 2 days. సో ఎక్సెల్ గురించి చెప్తాం. ఇఫ్ ఫినిష్డ్ కూడా అప్డేట్ చేస్తాను మెటీరియల్స్ లో. కోడ్ మొత్తం అప్డేట్ చేస్తారండి మీకు, ఇంక్లూడింగ్ app.py. అప్డేట్ చేసిన app.py మొత్తం ప్రాజెక్ట్ కూడా అప్డేట్ చేస్తున్నారు. Let's see one more feature in this project, that is getting all database data in Excel sheet. That to notes data ni files data మనం నోట్ ఎక్సెల్ లో కాదు. ఎందుకు రాదంటే ఒక్కసారి డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఫైల్స్ మొత్తం ఒకసారి చూడండి ఎలా ఉందో. హ్యాంగ్ అవుతుంది పెద్ద ఫైల్స్ పెట్టి. చూడండి యూస్ మీకు డేటా అర్థం కాదు అది. ఓకే, అలా పనులు చేయకూడదు. హ్యాంగ్ అవుట్ వస్తుంది, ఇంక వెళ్ళిపోతా ఉంటుంది. నన్ను మొత్తం బయట డేటా ఉంది జస్ట్ చూపించాను. మా తెలిసిన దాంట్లో నేను అప్లోడ్ చేసిన టెక్స్ట్ ఫైల్స్ 3 ఉన్నాయి, 3-4 ఉంది. దాంట్లో డేటా ఎక్కువ ఉండే కొద్దీ ఆ బయట డేటా కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సింగిల్ 2 lines టెక్స్ట్ ఫైల్ ఇది కనిపించేది. దానికి ఇమేజ్ 4 ఉండడం వల్ల టెక్స్ట్ అనేది బయట కన్వర్ట్ అయినప్పుడు చాలా వస్తుంది. సో మీరు ఎవరైనా ఒక ఫైల్ కానీ 2 files కానీ స్మాల్ డేటాతో ఇన్సర్ట్ చేసి ఉంటే మీకు అనిపిస్తుంది క్లియర్ ఆ బైండ్ డేటా ఉంటుంది. మీకు చూసారు ఇప్పుడు వెళ్ళిపోతుంది అలాగా. ఆ సర్వర్ హ్యాంగ్ అయిపోతుందని చెప్పి నేను క్లోజ్ చేశాను మొత్తం. దాంతోపాటు మన క్లాస్ కూడా క్లోజ్ అయిపోయినా. హ్యాకర్ మనం రాస్తాం ఎక్కువ. ఎందుకంటే అసలు డబ్ల్యూఎస్ స్కోర్ ఎందుకు రాస్తామంటే ఇట్ టెల్స్ పైథాన్ ఇట్ ఈస్ ద మాడ్యూల్ అన్నమాట. టేక్ దిస్ యాజ్ మెయిన్ స్కిల్ అని చెప్పడానికి మీరు అదే చూస్తారు. డబ్ల్యూఎస్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు మెయిన్, డబ్ల్యూఎస్ స్కోర్ మెయిన్, డబ్ల్యూఎస్ స్కోర్ రాస్తారు. పైథాన్ అది మనం ఐడెంటిఫై చెప్తారు లైక్ టేక్ దిస్ యాజ్ మెయిన్ స్కిల్. అది హ్యాకర్ ఎందుకు ఎక్కువ చూస్తారంటే హ్యాకర్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి పైథాన్. సో దానికి ఈ వర్షన్ దీనిదే చెప్పడానికి వాడతారు. మనం బయట ఎక్కడ చూడాలి. చాలా మంది ఫ్లాష్ లో రాస్తారు బట్ అది ఆప్షనల్. పైథాన్ మెయిన్ స్కిల్ అది ఆల్వేస్ ట్రూ. ఇంకా నువ్వు రాసిన ఒకటే రాయిపోయినా ఉంటాయి. మీరు డబుల్ స్కోర్ రాస్తున్నా నువ్వు రాకపోయినా పైథాన్ ఇప్పుడు స్క్రిప్ట్ మెయిన్ స్క్రిప్ట్ లో క్లిక్ చేస్తాను. సో దానివల్ల అడ్వాంటేజ్ ఎప్పుడు వస్తుంది అంటే పైథాన్ ఎనీవేర్ లో యాప్ డాట్ అని పెట్టుకోండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం పొరపాటు స్క్రిప్ట్ ని అప్లోడ్ చేసే సర్వర్ లో హ్యాంగ్ అయిపోతుంది. యాప్ డాట్ అని దానికి ఉండకూడదు. అలాంటప్పుడు ఈ డబ్ల్యూఎస్ కోడ్ ఈక్వల్ నేను రాదు, ఎందుకంటే స్క్రిప్ట్ చేయడానికి. సో దానివల్ల ఇంకా యూజ్ అయి ఉండదు. ఇంకా అదర్ బెనిఫిట్స్ ఉంటాయి బట్ మనకి డెవలపర్కి అంత అవసరం దానివల్ల. సరే ఎక్కడికి మనం
మన ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయాలి కదా. ఇప్పుడు మనకి డేటాబేస్ లో టేబుల్ లో డేటా మొత్తం ఎక్సెల్ లో రావాలి అంటే we need to use other class extension, that is class underscore excel. Class underscore excel. ఒక 1 year బ్యాక్ ఇది లేదు, అప్డేట్ అయింది. 1 year కింద నేను చేసినప్పుడు అయితే లేదు, రీసెంట్ గా ఆడింది ఇది 0.77 వర్షన్ నుంచి. లైక్ ఇట్స్ లేటెస్ట్ ప్యాకేజ్. నేను వర్క్ చేసిన 1 year ముందు ఇంకా అప్పుడు ఇది మ్యానిటరీ కాదు, ఎక్సెల్ లో ఇన్ అండర్స్కోర్ ఎక్సెల్ ఆఫ్ యాప్ అని. ఇప్పుడు మ్యానిటరీగా చెప్తున్నాడు. ఇప్పుడు అప్డేట్ అవుతా ఉంటాయి ప్యాకేజ్, బికాస్ పైథాన్ ఓపెన్ సోర్స్ మళ్ళా చాలా మంది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అందరూ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోండి. సిఎండికి వెళ్ళి పిప్ ఇన్స్టాల్. సార్ రికార్డ్ మేనేజర్ లో చేసుకుని సరిపోతుంది కదా సార్? ఏంటండి పర్లేదు, నేను ఎన్విరాన్మెంట్ లో ఉన్నాను. ఎక్కడ నువ్వు ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉన్నా ప్యాకేజ్ అక్కడే ఇన్స్టాల్ అవుతాయి, బయట ఇన్స్టాల్ అవ్వవు. ఓకే సార్. సార్ పిప్ ఇన్స్టాల్ క్లాస్ హైపర్ ఎక్సెల్. ఎవరికైనా డౌట్ వచ్చిందండి అసలు? ఓకే సార్. ప్యాకేజెస్ ఐఫోన్ ఉంటే మనమేమో పైథాన్ స్క్రిప్ట్ లో క్లాస్ అండర్స్కోర్ వాడుతున్నాం. ఎవరు అడిగారు అసలు? ఇన్స్టాల్ చేసినప్పుడు ఫ్లాష్ ఐఫోన్ సెషన్ పెడుతున్నారు, ఇంపోర్ట్ చేసుకుని ఫ్లాష్ ఫ్లాష్ కనుక సెషన్ పెడతారు. అండర్స్కోర్ ఎందుకు ఐఫోన్ పెడతారు ఎంత ఉంది అసలు? ఒక్కడే డౌట్ అడిగారా? అడుగుతాను చూస్తావా? డౌట్ నేను ఇన్స్టాల్ చేసిన ఫ్లాష్ అండర్స్కోర్ సెషన్ ఫ్లాష్ ఐఫోన్ సెషన్ మై సీక్వెల్ ఐఫోన్ కరెంట్ ఐఫోన్ పైథాన్ కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇన్స్టాల్ చేసిన ఫ్లాష్ ఐఫోన్ ఎక్సెల్ కావచ్చు. ఎందుకు ఐఫోన్ తీసేసి అండర్స్కోర్ పెడుతున్నా ఐఫోన్ లో? ఆ డౌట్ ఎవరికైనా వచ్చిందా? ఎవరైనా అడుగుతాను చూస్తాను, ఎవరు అడగదా? సార్ పైథాన్ లో మనము స్పెషల్ క్యారెక్టర్స్ ఓన్లీ అండర్ స్కోర్ ఇంకా డాలర్ మాత్రమే యూస్ చేస్తాం సార్. కాబట్టి పైథాన్ లో ఓన్లీ అండర్ స్కోర్ ఇంకా పైథాన్ లో ఓన్లీ అండర్ స్కోర్ ఇంకా డాలర్ మాత్రమే స్పెషల్ క్యారెక్టర్స్ యాక్సెప్ట్. అది కూడా రీజన్ కాదు, ఇంకోటి ఉంది. సింబల్ పరంగా ఆలోచించండి. అలా కాదండి, రీజన్ మైనస్ ఏంటంటే అది సబ్ట్రాక్షన్ ఆపరేటర్. అది రాస్తే ఏమైతుంది? ఆపరేటర్. అందుకని మనం ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆ ఐఫోన్ కాస్త ఏమైంది అండర్స్కోర్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ బిట్. ఇంటర్వ్యూ అడిగారు సార్, ఇదైతే మా నంద గారు నేతా వాళ్ళు చెప్తే నాకు తెలుసు, నాకు ఆల్రెడీ తెలుసండి. బట్ వాళ్ళకి ఫెయిల్ అయ్యారు నిజమే. బట్ ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయంటే ఆ క్వశ్చన్ చెప్పలేకపోతే తెలుస్తాయి కదా. ఇంటర్వ్యూ అప్లిఫైల్ అవుతూ ఒక్కసారి ఇక్కడ చేసిన కాదు మాట. సో చెప్పాను అనమాట, వాడికి రీజన్ చెప్పలా. ఏం చెప్పాను? సైజ్ లైక్ స్పెషల్ క్యారెక్టర్ సార్ ఐఫోన్, అందుకే అండర్స్కోర్ వాడుతూ చెప్పాడు. ఐఫోన్ స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసిన ఆపరేటర్, అథమెటిక్ ఆపరేటర్. అందుకే నాకు తెలిస్తే తెలుసని చెప్పాలి, లేకపోతే కీప్ ఇట్ ఫైట్. నువ్వు నీకు తెలియకపోతే ఏం చెప్పాను అనుకో, నేను ఏం చేయలేదు. నువ్వు అలా కాకుండా నాకు ఏదో వచ్చి చెప్పావు అనుకో, ఏం లేదు టెర్మినేట్ చేస్తాను. అంతే కదా, వాడు మన జెన్యున్ చూస్తాడు ఇందులో ఒకసారి. అంతే కదా, వర్క్ చేయకపోయినా వర్క్ చేసాను తప్పు చేసాను వాళ్ళ దగ్గర. వైషు తీసుకోండి. సో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఒకటే నేర్చుకోండి. తెలియకపోతే తెలియస్తారు మోమాడని చెప్పాను, వాడు ఏం చేయదు. బికాస్ ప్రపంచంలో అవ్వడానికి అందరికి ఏమి తెలియదు, నాతో సహా ఎవరికి అన్ని అందరికీ లైక్ ప్రపంచంలో ఎవరికి అన్ని రావు. లైక్ యు ఆర్ లెర్నర్స్ ఎవ్రీ టైం. సో వాడు ఏమనుకోడు, ఈవెన్ ఇఫ్ యూ హావ్ ద స్కిల్, నీకు తెలియదు అంటే అదే మంచిగా చాలు. వాడు నీకు తెలియకపోయినా అడిగితే యూ కెన్ స్కిప్ ఇట్. అంతేగాని చేసినట్టు యాక్ట్ చేస్తే మాత్రం అది ఇంటర్వ్యూ రీసెంట్ కారణం అవుతుంది. నేనే చెప్పాను నా గురించి ఒకసారి, ఆ మైసీక్వల్ ఆల్టర్ నాకు వాడు చెప్పాడు, నేనే అడిగాడు యాక్ట్ చేయగలమా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి? నాకు తెలుస్తానని చెప్పాలి. నేనేం చెప్పాను? మా ఫ్యాకల్టీ నాకు చెప్పలేదు, అది నేనే చెప్పలేదు, చేయలేదు దాన్ని. అప్పుడు ఏమైనా అబద్ధం అంటే కదా, నీకు తెలియదు. ఫస్ట్ తెలియనప్పుడు ఏం చేసావు? తెలియదని చెప్పాను. ఏం చేశాను? రాంగ్ ఫ్యాక్ట్ పాస్ చేశాను. సో డోంట్ పాస్ రాంగ్ ఫ్యాక్ట్స్. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ కీప్ ఇట్ క్వైట్, సే డోంట్ నో.
నీకు తెలియదని చెప్పడానికి మాత్రాన నీకు స్కిల్ అనేది అర్థం కాదు. యాక్చువల్గా జెన్యున్. చాలా మంది రిజల్ట్ అవుతూ ఉంటారు, అందరికీ ఎన్నిసార్లు చెక్ చేస్తారు. ఇఫ్ యూ డోంట్ నో థింక్ అబౌట్ ద క్వశ్చన్ ఆస్ జస్ట్ సే ఐ డోంట్ నో. అందుకని నాకు సాగదీసి అక్కడ ఈవెన్ కొంచెం చేసినా సరే చెప్పండి నాకు ఇంతవరకు తెలుసు. ఎప్పుడైతే మనం అది మించి మనం అది తెలియకపోయినా కొంచెం తెలిసిన దాంతో చెప్తాము, యువర్ యాక్టింగ్, అంతమించి ఏం లేదు. కానీ మొన్న కూడా అంతే, సీక్రెట్ మా ఫ్రెండ్ రిజెక్ట్ అయింది. ఈజ్ ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్ కాదు, డేటా అనలిస్ట్ లోకి వెళ్ళాడు. నీకు MySQL ఇన్ఛార్జెస్ గురించి తెలుసా అంటే తెలుసు అని చెప్పాడు. వద్దునే తెలుసు అని చెప్పాడు. అడిగాడు 2 questions అడిగాడు, ఏదో చెప్తున్నాడు. సారీ సార్ ఇక్కడ లీవ్ రా ఉన్నాడు. ఏం మాట్లాడలేదు, సారీ సార్ ఇక్కడ లీవ్ రా ఉన్నాడు. ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్నాడు, ఫేస్ టు ఫేస్ ఆన్లైన్ ఇంటర్వ్యూ. బ్లఫ్ చేస్తున్నారు. తెలియదు మా ఫ్రెండ్ కి, వాడు ఏంటంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది కదా, ఇంటూ 2 times వస్తుంది, 200% ఎక్కువ వస్తుంది అని బ్లఫ్ చేశాడు. ఇంటర్వ్యూస్ గురించి తెలియదు, పక్కన గూగుల్ పెట్టుకున్నాడు, ఏదో చెప్పి ఇదే చెప్పాడు. అయిపోయింది. ఆ క్వశ్చన్ అడిగినంటే ఏమన్నాడంటే సార్ సారీ సార్ ఇక్కడ లీవ్ రా అనేసాడు. సో డోంట్ డూ దట్, బ్లఫ్ చేయకూడదండి. మీకు తెలియదు ఒకసారి అనుకుంటారు హెచ్ఆర్ఏ కదా వారికి తెలుసు. టెక్నికల్ ఇంటర్వ్యూస్ అందరూ అడిగే వాళ్ళు ఎవరు, మన నాన్న డెవలపర్స్, వాళ్ళు వస్తారు రంగంలో. హెచ్ఆర్ ఇప్పుడు చివరిలో, ఎప్పుడైతే ఆ రోల్ స్పెసిఫిక్ ఇంటర్వ్యూస్ ఉంటాయో ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసిన వాడు ఉంటాడు. ఆ రిక్వైర్మెంట్ ఎవరైతే కావాలో వాడే ఇంటర్వ్యూ చేస్తాడు. వాడికి అన్ని తెలుసు. మనకు పొరపాటుకి గేమ్ రాదు, హెచ్ఆర్ గా ఎలా ఉంటుంది వాడు కథగా చూపిస్తారు మన మీద. సో డోంట్ బి ఆల్ స్మార్ట్, జస్ట్ బి యువర్ సెల్ఫ్, అంతే అండి. రేపు ప్రశ్న గురించి చూద్దాం. ఫ్రమ్ అక్కర్లేదు, ఫ్రమ్ అక్కర్లేదు. ఇంపోర్ట్ స్లాష్ హైఫన్ ఐ కోడ్ ఎట్టి పరిస్థితిలో ఎక్సెల్. సరే మీకు ఎలా తెలుసు అంటే అది డాక్యుమెంటేషన్ కావాలి. డాక్యుమెంట్స్ ఎప్పుడు నేను ట్రాక్ చేస్తూ ఉంటాను, ఎప్పుడు నేను చెక్ చేస్తూ ఉంటాను. వాట్ ఎవర్ చేసి ఇట్ అప్లై ఇమీడియట్లీ సీజ్ దేర్. సో ఇది ఎప్పుడు డాక్యుమెంటేషన్ చదువుతూ ఉన్నది. ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. మీకు బుక్స్ చదవకపోయినా పర్లేదు, డాక్యుమెంటేషన్ మాత్రం చదవాలి. చూడండి ఇక్కడ అది క్లియర్గా ఏం చెప్పాడు, ఇంపోర్ట్ క్లాస్ అంతా ఎక్సెల్ ఎక్సెల్. మీకు కావాలి నోటీస్ కూడా చెప్పాడు, సెటప్ గురించి చెప్పాడు. జస్ట్ చేసిన అదే అది ఏం లేదు. కాపీ దిస్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ ఇస్ క్రూషియల్ పార్ట్. రెజ్యూమ్ మంచిగా బిల్డ్ చేసుకోండి, లేనిపోయిన ప్రాజెక్టులు పెట్టద్దు, మీరు చేసిన ప్రాజెక్ట్ పెట్టండి. ట్రస్ట్ మీ, ప్రతి ఫ్రెషర్ ని ప్రాజెక్ట్ దగ్గర అడుగుతారు వాట్ ఆఫ్ డన్ ద ప్రాజెక్ట్. కొంతమంది కోడ్ కూడా చూపించమంటారు, ఒకసారి నాకు కోడ్ చూపించమంటారు. ఈవెన్ అంటే నేను ఇంటర్వ్యూస్ 4 ఇంటర్వ్యూస్ 3 ఇంటర్వ్యూస్ నాకు కోడ్ వెళ్ళారు, చూపించేసిన ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక మాడ్యూల్ అది ఏ లైన్ చూపిస్తారు, లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో పొరపాటున ఎవరో ప్రాజెక్ట్ గొప్పలో పోయి తీసుకొచ్చి పెట్టుకుంటే అక్కడే ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతారు. నువ్వు చేసిన ప్రాజెక్ట్ దగ్గర లేకపోతే ఇంక నువ్వు చేసినట్టు అడుగుతా. చాలా మంది ఫెసిసుకోవడానికి ఇది రీజన్ ప్రాజెక్ట్స్ బ్లఫ్ చేస్తారు. ఇది చేస్తాను అది చేశాను కానీ గొప్పలు పోతారు అని అడుగుతారు, వెళ్ళిపోయింది. సో చేసింది కొంచెమైనా అది అది చెప్పడానికి ట్రై చేయండి మాక్సిమం బోర్డు. ఇక నెక్స్ట్ ఏం చేయాలి, అంటే సెటప్ అయిపోయింది. ఇది ఎక్కడ పెట్టాలి, సారీ డౌన్ పెట్టాలి. యాప్ ప్లే చేసిన తర్వాత ఓకే. ఇంకా మిగిలిన ఏంటంటే డేటాని ఎక్సెల్ చేసిన డేటాని లిస్ట్ లో కన్వర్ట్ చేసి జస్ట్ ఎక్సెల్ ప్యాకేజ్ లో ఆ యారీ పాస్ చేస్తే అయిపోతుంది. చూడండి దీని సింటాక్స్ చూస్తే ఫస్ట్ నువ్వు ఏమవ్వాలి, నెక్స్ట్ లిస్ట్ డేటా ఇవ్వాలి. నెక్స్ట్ లిస్ట్ అంటే ఏం లేదు, నెక్స్ట్ లిస్ట్ లో ఇంకో లిస్ట్, ఆ లిస్ట్ అంతా ఒక రో అన్నమాట. ప్రతి రో లిస్ట్ లో కన్వర్ట్ అవ్వాలి. డేటాబేస్ నుంచి ప్రతి రో లిస్ట్ లో కన్వర్ట్ అవ్వాలి. ఆ మిగతా లిస్ట్ అన్ని దేంట్లో ఉండాలి, ఒక మదర్ లిస్ట్ లో ఉండాలి. ఇది ఫార్మేట్ సిఎస్సి ఎక్స్ఎల్ఎక్స్ఎక్స్డి అని ఒక కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్ కి కొన్ని ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తాను, ఏమి ఇన్స్టాల్ చేసుకోవాలో. ఇదొకటి 5XL అనేది వాడుకోవాలండి ఎప్పుడు. when you want to download the data in XLSX format, ఇదొకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏది ఇదొకటి, ఇంకా ODX ఫార్మాట్ ఉంటాయి. సో దానికి కూడా ప్యాకేజ్ సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి.
కింద చెప్తాడు ఇదిగోండి డౌన్లోడింగ్ ఫార్మాట్ మీకు ఎక్సెల్ కావాలి లేకపోతే ఎక్సెల్ కావాలంటే ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు నాకు CSV కావాలంటే బిల్డింగ్, లేదు నాకు ఎక్సెల్ కావాలంటే ఇది. నువ్వు నవే చూస్తుంటే మొత్తం మన డేటా దేంట్లో ఉంటుంది? ఎక్సెల్ డేటా ఎక్సెల్ఎక్సా ఎస్ఎల్ఎక్సా ఉన్నాయి. మెజారిటీ వాడు ఎవరు వాడుతున్నారు? మీరు వాడుతున్నారు. సో ఇది ఒక ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసుకోండి. అది ఒకసారి ఇంకేం అక్కర్లా. సరే నేను సింటాక్స్ ఏంటంటే ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసుకోవడానికి రెస్పాన్స్ ఫ్రమ్ అరే డేటా పాస్ చేయాలి, CSV ఫార్మేట్ పాస్ చేయాలి, ఫైల్ నేమ్ ఇవ్వాలి. లైక్ అటాచ్మెంట్ నేను చూసాను, డౌన్లోడ్ నేనేం వస్తుంది ఆ నేమ్ ఇవ్వాలన్నమాట. సో డిస్కస్ చేసుకుందాం, నేను చెప్తాను అది. సో అవసరం లేదు. సార్ ఇన్స్టాల్ చేస్తుంటే error వస్తుంది సార్. XLSX ఇన్స్టాల్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది సార్. పిప్ ఇన్స్టాల్ XLSX. కామన్ బాక్స్ లో పెడతాను నేను. ఏమైనా వస్తుంది అదొకటి ఇన్స్టాల్ చేసుకోండి. ప్రాజెక్ట్ అయితే అయిపోయింది, లేచి యాడ్ ఫీచర్. ఇప్పుడు ఇంతగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఒక 10 minutes లో ఫినిష్ చేసుకోండి ప్రాజెక్ట్. ఏ పాయింట్ ఫెయిల్ అని చెప్తున్నా సార్. కమాండ్ చూపించండి సార్ ఒకసారి. ఆ పిప్ ఇన్స్టాల్ కమాండ్ నేను చాట్ బాక్స్ లో పెట్టాను. చాట్ బాక్స్ లో పెట్టాను. ఓకే సార్. మీకు ఎంతమందికి 4 names ఉంది. సరే అయిపోతాయి.
సార్ అయిపోయింది అందరి ఒకసారి ప్రాజెక్ట్ ఏమైనా చేంజ్ ముందు చెక్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా వస్తున్నా యూ కెన్ రైస్ నౌ. మాటలు వస్తున్నాయి. ప్రాజెక్ట్ అయిపోయిందా? అవునా? ఏ ప్రాజెక్ట్ అండి? సార్ ఇప్పుడు అది మనం డేటా డౌన్లోడ్ చేస్తే అది ఎక్సెల్ ఫామ్ వస్తుంది సార్. ఏంటండి? ఇప్పుడు మనం ఎక్సెల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా సార్. యాక్చువల్లీ ఇట్లా డౌన్లోడ్ అవ్వాలి. ఆ నోట్స్ టైటిల్ కంటెంట్ డేట్ అవి మూడు మనకి రావాలి. ఎక్సెల్ ఫార్మాట్ రావాలి సార్. ఎక్సెల్ లో రావాలి. ఓకే సార్. రెస్పాన్స్ ఎంఐటి ఇక్కడ అక్కడ రెండు చోట్ల ఉన్నారు. ఆన్లైన్ కూడా ఉన్నాయి. ఎంఐటి చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ ప్యాకేజ్ ఉన్నారు. లైక్ పిహెచ్డి వాళ్ళు ఉన్నారు, అలాగే పిహెచ్డి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ మెంటర్స్ ఏముంటా సార్ ఫైల్స్ లో సారీ నోట్స్ లో డౌన్లోడ్ ఫార్మాట్ లేదు సార్. నోట్స్ డౌన్లోడ్ చేయలేము సార్. మామూలుగా జస్ట్ వ్యూ చేయగలము లేదా అప్డేట్ చేయగలము. ఎక్సెల్ పెట్టాము. ఎక్సెల్ అందుకే పెట్టాము. జస్ట్ గెట్ ఆల్ నోట్ చేయడానికి చాలు. ఆ నోట్స్ మొత్తం వచ్చేస్తుంది మనం. ఎలా సార్ ఏం చేయాలి సార్? నోట్స్ ఫోన్ డౌన్లోడ్ అవ్వదు కదా, అందుకే మనం ఎక్సెల్ పెట్టిన దానికి. ఎక్సెల్ లో మొత్తం వచ్చేస్తుంది. అందుకే ఎక్సెల్ పెట్టాం. బికాస్ అంటే ఇప్పుడు దాన్ని మనం ఎలా చేయాలి సార్ చూపించాలి సార్. అది చేస్తామండి. అలాగే మిగతా నోట్ చేసుకుంటాం అది. అది చేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే సార్. అయిపోయినా అన్నది ఇంకేమైనా ఎప్పుడైనా డౌట్స్ లేదా?
First one, I like that. A few minutes and we'll be back. For 5 minutes and we'll be back. All divided. ఒకసారి 71 అంటే ప్రాజెక్ట్ డివైడ్ చేస్తున్నారు. సరే నా తర్వాత బెటర్ ఎంతమంది ఉన్నారు మార్క్స్ లో వాళ్ళు ఉన్నారా లేదా అని క్లారిటీ ఇస్తుంది. రాముడు బి రాముడు నాగసాయి కంప్యూటర్ నాగసాయి ప్రదీప్ రాఘవేంద్ర లలితారెడ్డి మహేష్ బాబు వర్ణ భార్గవి శివకుమార్ మోహిత్ గణేష్
క్యాప్ బంగాళాదుంప పార్టీ డాన్స్ ఇది ఇక్కడైతే ఎంట్రీ అయింది శ్రీలక్ష్మి నంబర్ మందుల ధనమందుల ఆజా శ్రీహరి శ్రీహరి లక్ష్మీ దుర్గ కోట లక్ష్మీ దుర్గ శ్రీకాంత్ లక్ష్మీ లక్ష్మీ సదా భవాని నీళ్ళే అక్షరం పెట్టండి స్వాతి దగ్గర నుంచి ఈజీ చదివాను వాళ్ళు ఒకసారి కాలేజ్ నేమ్ ఎలా ఇచ్చారు ఇక్కడ వరకు 24 దీంట్లో 13 మెంబర్స్ ఏమో పిఎస్సీ వాళ్ళు ఉన్నారు 24 వరకు ఈసీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 13 మెంబర్స్ గ్రూప్ గా డివైడ్ అవ్వాలి 3 మెంబర్స్ ఉన్నారు 3 మెంబర్స్ డివైడ్ అయితే ఒకళ్ళు మిగిలిపోతారు సో 2 గ్రూప్స్ ఏమో ఉండాలి ఇద్దరిద్దరు ఉండాలి 2 గ్రూప్స్ ఇద్దరు ఉండాలి మిగతా వాళ్ళందరూ 3 గ్రూప్స్ ఉండాలి ఆ ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళు కొంచెం చేసే వాళ్ళు అయితే ఇద్దరిద్దరు ఇవ్వండి ఉండాలి మేము క్యాపబుల్ చేయగలము అన్నమాట లేదు మాకు ఫ్రంట్ ఎండ్ కొంచెం ఇంటిగా ఉన్నాను ఫ్రంట్ ఎండ్ ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోండి ఓకేనా మొత్తం 13 మెంబర్స్ ఉన్నారు 4 గ్రూప్స్ రావాలి 4 గ్రూప్స్ లో 2 గ్రూప్స్ లో ఇద్దరుగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ 3 గ్రూప్స్ ఉన్నారు ఓకేనా నష్టాలు అంటే క్లియర్గా నేను చెప్పేసాను మీరు వాళ్ళు ఇస్తే అనిపిస్తే ఇక్కడ నోట్ చేసుకుంటాను మీకు వాళ్ళే టైటిల్ ఇచ్చినప్పుడు మీరు అది కూడా నాకు చెప్తే మీ బ్యాంక్ పక్కన టైటిల్ ఏమి కూడా మీకు చెప్పేది దాన్ని బట్టి మీకు సర్టిఫికేట్ జనరేట్ అయ్యారు క్లారిటీగా వస్తుంది నెక్స్ట్ ఈసీ ఇవ్వాలి ఈసీ వాళ్ళు ఇక్కడ ఉన్న 30 రూపీస్ కొత్త ఇద్దరు వాళ్ళు ఈక్వల్ గా డివైడ్ అవుతుంది బ్యాంక్ సెలక్షన్ కూడా మీరు మీకే ఇచ్చారు లేదు ఇట్లా కరెక్ట్ అవ్వట్లేదు చక్కగా లేదంటే మీరు డివైడ్ చేస్తారో మీరే 3 మెంబర్స్ రోల్ ప్రైవేట్ గా పెట్టారు సార్ నాకు ఎలాగో తెలియదు సో మీకు ఇచ్చినప్పుడు కాలేజ్ యూటిలైజ్ చేసుకుని క్లారిటీగా 3 బ్యాచెస్ ప్రిపేర్ చేసి నేమ్స్ తో ఇస్తే మీ తర్వాత టైటిల్ ఇచ్చినప్పుడు టైటిల్ కూడా పక్కన బ్యాచ్ పక్కన పెట్టింది ఓకేనా అర్థమైందా నచ్చలో పెట్టే సిఎస్సీ అంటే ఇది 2 ప్రైవేట్ నెక్స్ట్ ఆంధ్ర లయాల కాదు కదా మీరు ఆన్లైన్ లో కూడా ఉన్నారమ్మా ఇక్కడ టోటల్ 23 మెంబర్స్ ఉన్నారు కాలేజ్ లో మీ టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు డివైడ్ అవుతారు సపోజ్ ఒకళ్ళు ఉన్నారు ఐపీ వాళ్ళు బాగానే ఉంటారు మీరు ఒక్కరే అంత కోఆర్డినేట్ చేసినట్టు వాళ్ళు మీ టీమ్ మెంబర్స్ అని ప్రిపేర్ చేయలేదు ఆ బ్యాంక్ వాళ్ళు ఎలా ఉండాలి అంటే సంబంధం గ్రూప్ వైజ్ కాదు
ఎప్పుడు గ్రూప్ వైజ్ ఉంటుంది అది ఒకటి. కానీ డాక్యుమెంటేషన్ లో టీమ్ మెంబర్స్ వేరే బ్రాంచ్ లో వస్తే ఎలా ఉంటుంది? సరే, let's continue. ఇంకా బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు రాసుకుందాం. ఎదరే హ్యావ్ ద route of get notes data రహస్యం ఉండదు. F get data ఇక్కడ cursor equal to mydb dot cursor of buffered equal to ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే లేదు సార్ మాకు హెడ్డింగ్ తెలుసు అంటే నో నీడ్. హెడ్డింగ్స్ మనకి ఏమున్నాయి? హెడ్డింగ్స్ ఏమున్నాయి మనకి? కాలమ్స్. మనకి కావాల్సింది టైటిల్, పర్లేదు మనకి ఇండివిజువల్ డాక్యుమెంటేషన్ అయితే మాట్లాడాలి. ఇండివిజువల్ డాక్యుమెంటేషన్ అంటే అక్కడ మీరు ఒక్కళ్ళే చేసినట్టు అయిపోయింది కదా. సో అలా అయితే కాదు, ఇక్కడ మాత్రం గ్రూప్ గా లేదు. సో 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు లిస్ట్ ఇస్తే నేను దాన్ని బట్టి ఇప్పుడు టీమ్స్ లిస్ట్ ఇచ్చేది మేము బాగా లిస్ట్ ఇస్తాం. ఒక మినిట్స్ అయిపోతుంది, తర్వాత డివైడ్ అవుతుంది. సరే, సరే టైటిల్ కామా కంటెంట్ కామా డేట్ ఫ్రమ్ నోట్స్. నాకు ఎవరికి కావాలి? ఇక్కడ కండిషన్ ఉందండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఫిట్ ఆల్ చేసుకోమని డేటా వస్తుంది. లిస్ట్ ఆఫ్ టపుల్స్. ఆ టపుల్స్ ఏముంటది? సింగిల్ ఎవ్రీ టపుల్ ఇస్ రో. అవునా కదా? ప్రతి టపుల్ ఇస్ రో. కానీ ఇక్కడ నాకు
ఎక్స్ లో కన్వర్ట్ అవ్వాలి టపుల్స్ ఉండకూడదు. ఏదైనా ఉండాలి లిస్ట్ ఆఫ్ లిస్ట్ నెక్స్ట్ లిస్ట్ లో ఉండాలి. సో నువ్వు టపుల్స్ ఏం చేయాలి ఇప్పుడు కాంపరెన్స్ యూజ్ చేసి లిస్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా అంటే array underscore data equal list comprehensive list of I for I in అయిపోయింది. ఫర్ I in data ఏమొస్తుందండి పెట్టేటప్పుడు వస్తుంది. దాన్ని ఏం చేస్తున్నా లిస్ట్ లో కన్వర్ట్ చేసి మళ్ళీ యాడ్ లోకి యాడ్ చేస్తున్నా. ఇంకా అవ్వాలా అక్కడ నీకు వస్తుంది డేటా హెడ్డింగ్స్ కూడా యాడ్ అవ్వాలి. హెడ్డింగ్స్ యాడ్ అవ్వాలంటే ఏం చేయాలి final data equal to array underscore data dot insert of అర్థమైందండి. ఇక్కడ ఏం చేశాను నేను ఫస్ట్ లో ఏంటి హెడ్డింగ్స్ నెక్స్ట్ అని ఏంటి డేటా. సో అందుకని ఏం చేశాను నేను హెడ్డింగ్స్ అనేది అక్కడ ఇన్సర్ట్ చేశాను 0 పొజిషన్ నెక్స్ట్ అని రోస్. అర్థమైందా అండి. ఇప్పుడు మన ఫంక్షన్ అయిపోయిందండి ప్రాజెక్ట్ return excel dot make underscore response from array. అదే అనుకుంటా చేంజ్ అవ్వలేదు ఏమి అంతే సేమ్ ఏం చేంజ్ అవ్వలేదు. because it's been months since I use this package. ఎప్పుడు చేంజ్ అవుతుంది కదా టిక్ చేసుకున్నాను డబుల్ టిక్. డేటా ఇవ్వాలి ఫస్ట్ తర్వాత ఫార్మేట్ ఇవ్వాలి ఎక్స్ ఆ ఫార్మేట్ తర్వాత ఫైనల్ నేమ్ ఇవ్వాలి. అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి నేను ఎక్కడ లింక్ చేయాలి దీన్ని ఏమవసరం డౌన్లోడ్ ఇచ్చేస్తుంది మళ్ళీ డౌన్లోడ్ ఇచ్చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఫైల్ డౌన్లోడ్ ఇచ్చిన ఎలా డౌన్లోడ్ అవుతున్నది ఇది కూడా డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది డేటాబేస్ లోపల ఎక్కడ సేవ్ చేసుకుంటాం ఎందుకు సేవింగ్ డైరెక్ట్ గా టేబుల్ నుంచి ఎక్సెల్ లో కన్వర్ట్ అయిపోతుంది. అవును నీకు కావాల్సిన ఎక్సెల్ స్ట్రక్చర్ లో నీకు కన్వర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఎక్కడ లింక్ చేసుకోవాలి చెప్పండి. హోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ ఇంకో బటన్ వస్తుంది. ఏంటి ఆ బటన్ మీద ఫైల్ అప్లోడ్ అది. సో ఇక్కడ ఏంటి కాపీ వాళ్ళగా గెట్ డేటా హోమ్ పేజ్ లో అయిపోయింది. సో ఈ కోడ్ కాపీ చేసి పెడుతున్నాను అక్కడ. సింపుల్ అండి. యాజ్ లాంగ్ యాజ్ యూ ప్రాక్టీస్ రావట్లే అనుకుంటా. సరే ఎల్స్ కూడా పెడుతున్నాను ఇక్కడ. కాపీ వాడదు అక్కడ ఒకటి. అయిపోయిందండి కాలేజ్ ఫినిష్. నా పాట అయిపోయింది. మీ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక పేమెంట్ గేట్వే డిప్లాయ్మెంట్ ఉంది. అవి ప్రాజెక్ట్ బట్టి యూజ్ చేస్తారు. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ ఈ కామర్స్ పేమెంట్ గేట్వే గోరే ఉండదు. ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ ఈ కామర్స్ ఖచ్చితంగా కావాలి. ఈ డిప్లాయ్మెంట్ అందరూ కావాల్సిందే. ఎందుకంటే యూ విల్ డిప్లాయింగ్ ఇన్ AWS మండే మనం ఫెడర్ కంపెనీస్ చేసుకుంటాం. నేను ఫెడర్ రాదు కదా వాళ్ళు కొంతమందికి వచ్చంటే వాళ్ళు తీసుకుంటారు. దానిలో ఏం చేస్తారు సో వాళ్ళ వరకు we won't dig into deeper, but I will give a brief overview. సరే అందరూ లింక్ చేసుకున్నారా? ఆ పార్టీ అయిపోయింది. ఇంకా మీరే
Yes. ఎక్కడ చూస్తే అనుకుంటున్నావు ఇవాళ 170 ఎక్కడ 97 ఎక్కడ ఏమన్నా అనిల్ ఎక్కడ క్యాష్ ఇద్దా అనిల్ వాళ్ళు ఇన్నారు అసలు మళ్ళీ స్టాటిస్ చెప్తాను అది మాత్రం అడగడానికి అంటారా అయిపోయిందండి సో మీ కోడ్ కాపీ చేయరా మీరు కాపీ చేసి పెట్టలేదా మీకు పెట్టలేదండి ఓకే అయిపోయిందా చూద్దాం ఎక్సెల్ వస్తున్నాయి చేద్దామా చూద్దాం ప్రెస్ టెస్ట్ ఇక్కడ ఎందుకు వస్తాండి ఇక్కడ లాగిన్ నోట్స్ ఇవన్నీ కావాలన్నా సార్ మీరు ఫైల్స్ లో పెట్టారు సార్ అది ఫైల్ అప్లోడ్ లో అక్కడ మనం పైన నోట్స్ లో పెట్టాలి సార్ మనం ఫైల్స్ డ్రాప్ డౌన్ పైన ఎస్ సార్ హోమ్ పేజ్ నేను తీసుకెళ్ళి ఫైల్స్ లో పెట్టాను నోట్స్ లో పెట్టాను సేమ్ ఎర్రర్ వస్తుంది యాడే నన్ను ఫైల్ నోట్స్ అయితే ఏమైనా నన్ను వచ్చిందండి ఇక్కడ ఉన్నా యాడే నన్న ఒకసారి చూద్దాం చిన్న చేంజ్ ఉంది డాట్ ఇన్సెట్ రిమైన్ చేస్తుందా డాట్ ఇన్సెట్ ఇట్ జస్ట్ ఇన్సెట్ ఎలిమెంట్ అంతేగాని లిస్ట్ రిటర్న్ చేయదు దానివల్ల ఇష్యూ అర్థం ఆ వేరియబుల్ తీసేసేయండి డైరెక్ట్ గా యాడ్ డేటా పెట్టేయండి రిఫ్రెష్ చేయండి చూడండి ఇక్కడ డేటా వచ్చింది ఎక్సెల్ లోకి ఏంటిది అదేం లేదు డేట్ కనిపిస్తుంది ఒక హ్యాష్ లో ఉంటుంది అంతే So we have directly converted MySQL table into Excel sheet by using /Excel. Okay. Dot insert of 0, columns. దానివల్ల వేరే అసైన్ చేయకూడదు ఎందుకంటే డాట్ ఇన్సర్ట్ జస్ట్ ఇన్సర్ట్ ది ఎలిమెంట్ రిటర్న్ చేయాలి దానివల్ల ఎర్రర్ వచ్చింది రిమూవ్ చేసి యాడ్ అండ్ స్ప్లిట్ అయ్యమని ఇండియన్ నోట్స్ లో చెప్పండి డైరెక్ట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్లీ వి కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ వి లెఫ్ట్ ఓవర్ విత్ ద పెండెంట్ పార్ట్ అండ్ డిప్లాయ్మెంట్ అంతే అండ్ పేమెంట్ గేట్వే సో ఫ్లాష్ కాన్సెంట్ అయిపోయింది సో ఇట్ ఓన్లీ అప్ టు యూ మీరు ట్రై చేసుకోండి ఇంకా 5 minutes అన్ని లోపు మళ్ళీ వస్తున్నాం 5 minutes లో వీళ్ళని ఎవరు డౌట్ చెప్పండి మా టీం మీకు రివర్ట్ బ్యాక్ అవుతారు ఒకసారి జీఈసీ వాళ్ళు పిలుస్తారని ఉన్నాలే చెప్పండి 2 మీటింగ్స్ లో ఎవరైతే జీఈసీ వాళ్ళు ఉన్నారో ఒకసారి కాల్ చేస్తాను ఒక రెస్పాన్స్ ఇవ్వండి వెంకట త్రిపుర ట్రిపుల్ హలో ఈసీలో ఎవరైనా మెంటర్ ఉంటే రెస్పాండ్ అవ్వండి అమ్మా వెంకట త్రిపుల్ ఉన్నారా లేదా ఏఎంఎల్ బ్రాంచ్ 3rd year
కామెంట్ బాక్స్ లో ఏమైనా ఉన్నారో లేదో చెప్పండి. ఈ కిరణ్ కుమార్. ఈ కిరణ్ కుమార్ జిఈసి. ఏఎంఎల్. మెహబూబ్ బాషా జిఈసి. ఇది గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరు ఉన్నారండి? ఉన్నారు, రెస్పాండ్ అవ్వండి. చెప్పండి, పేర్లు చెప్పండి. మెహబూబ్ బాషా ఉన్నారండి. పునుగోటి రాకేష్ నాయక్. పేర్లు చెప్తాను, రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వండి. పునుగోటి రాకేష్ అండ్ సాయి ఉన్నాడు సార్. ఏ బ్రాంచ్ అమ్మా మీరు? మెకానికల్ మ్యామ్. ఓకే, మెకానికల్ వాళ్ళు ఉన్నారు. సరే, అయితే నేను మెకానికల్ బ్రాంచ్ వాళ్ళ పేర్లు చదువుతాను, అందరూ ఉన్నారో లేదో చెప్పండి. మారుతి ఉన్నారా? ఎస్ మారుతి, మెకానికల్ బ్రాంచ్ జిఈసి. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్ మారుతి ఉన్నారా? పెరుమల్. ఎస్ మేడం. తరుణ్ కుమార్. ఉన్నారు, పెరుమాల్ ఉన్నారు. తరుణ్ కుమార్ మెకానికలే తను కూడా. చలపతి గారి తరుణ్. జిలానీ, షేక్ జిలానీ. షేక్ ఇస్మాయిల్ జబీవుల్లా. మేడం తరుణ్ ది వాయిస్ రావటం లేదంట. ఓకే, మీరైనా చెప్పండి, మీ క్లాస్ వాళ్ళు అయితే ఉన్నారో లేదో చెప్తే నాకు క్లారిటీ వస్తుంది. ఓకే తను మీ ఓకే ఓకే క్లాసా కాదా? మా క్లాస్ అండి. షేక్ జైబుల్లా ఉన్నాడు మ్యామ్, మా క్లాస్. సయ్యద్ సుల్తాన్. సయీద్ సుల్తాన్ కూడా మా క్లాస్ మ్యామ్. లక్ష్మణ్ కుమార్. ఎస్ మ్యామ్. లక్ష్మణ్ కుమార్. గొల్లపూడి లక్ష్మణ్ కుమార్. మా క్లాస్, మా క్లాస్ మ్యామ్. సురేష్. ఎస్ మ్యామ్. హేమ వెంకట సాయి కుమార్. సాయి. రాకేష్ మీరేగా? ఎస్ మ్యామ్. షేక్ మొహమ్మద్ గౌస్ బాషా. ఉన్నాడు. మీ ఈ లిస్టే నా దగ్గర ఉందండి. జిఈసి మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు ఇప్పుడు నేను చదివిన లిస్ట్ మాత్రమే ఉంది. ఇది కాక ఇంకెవరైనా ఉంటే నాకు ఒకసారి ఇంటిమేట్ చేయండి గ్రూప్ లో. అర్థమైందండి? నేను చదివిన పేర్లు కాకుండా ఇంకా ఎవరైనా రిజిస్టర్ అయి ఉంటే, క్లాసెస్ కి అటెండ్ అవుతుంటే నాకు ఒకసారి గ్రూప్ లో ఇంటిమేట్ చేయండి. ఓకే మ్యామ్. వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే మెకానికల్ 12 మెంబర్స్ ఉన్నారు. 12 మెంబర్స్ ఉన్నారు. 4 బ్యాచెస్ వస్తాయి. ఒక్కొక్క బ్యాచ్ లో 3 మెంబర్స్ ఉండాలండి. జిఈసి మెకానికల్ 12 మెంబర్స్ ఉన్నారు. 4 బ్యాచెస్ అవ్వాలి. బ్యాచ్ కి 3 మెంబర్స్. మీరు లిస్ట్ స్పెసిఫై చేస్తారా, నేనే డివైడ్ చేసుకోనా? మేము చేసుకుంటాం. లిస్ట్ నాకు ఒకసారి గ్రూప్ లో డిసైడ్ అవుతాం పెట్టండి అమ్మా. డిసైడ్ అయితే డిసైడ్ అయిన వాళ్ళు లిస్ట్ పెట్టండి. ఈ లోపల మేము ప్రాజెక్ట్ లిస్ట్ కూడా గ్రూప్ లో పెడతాం. టైటిల్ కూడా పిక్ చేసుకుని ఏ టైటిల్ లో బ్యాచ్ పక్కన పెట్టండి. బ్యాచ్ నెంబర్ 1 అని చెప్పి 3 మెంబర్స్ పేర్లు రాసి దాని తర్వాత పక్కన టైటిల్ ఏది పిక్ చేసుకున్నారో అది కూడా పెట్టండి. టైటిల్ అంటే మా ఇష్టమా మ్యామ్? ఏదైనా టైటిల్ మేము లిస్ట్ పెడతామండి గ్రూప్ లో, దానిలో నుంచి పిక్ చేసుకోవాలి. ఓకే మ్యామ్.
మేడం ట్రిపుల్ వాళ్ళు కూడా ఉన్నాం మేడం. మేడం ట్రిపుల్ ఉన్నాం మేడం మా కాలేజ్. మేడం మిగతా వినిపిస్తుందా మేడం? హలో చెప్పండి. ట్రిపుల్ నుంచి మా కాలేజీ నుంచి ఉన్నాం సార్. If not, charge పెట్టండి. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. వాయిస్ మైక్రోఫోన్ ఆన్ చేయడం వల్ల రీసౌండ్ వస్తుంది. ప్లీజ్ చాట్ లో చెప్పండి. హలో చాట్ లో పెట్టండి. చాట్ బాక్స్ లో పెట్టండి మెసేజ్. ప్లీజ్ మేక్ యువర్ మైక్స్. సార్ చాట్ లో పెట్టండి. సార్ ట్రిపుల్ నుంచి మా కాలేజ్ నుంచి ఉన్నాం సార్. మీ కాలేజ్ నుంచి మా కాలేజ్ నుంచి ట్రిపుల్ నుంచి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఒక చాట్ బాక్స్ లో పెట్టండి మరి. సరే చేస్తున్నాడు. నో ఇష్యూస్. సార్ కామెంట్ బాక్స్ లో పెట్టాను చూడండి ఒకసారి. ట్రిపుల్ నుంచి మీ కాలేజ్ నుంచి ఫోన్ నెంబర్స్ ఉన్నారండి. వాణి కాలేజ్ నుంచి. వాణి కాదా జీసీయా? వాణి కాలేజ్ అన్నారు. వాణి ఇద్దరు ఉన్నారంట. అవును సార్ ఇద్దరు ఉన్నాం సార్. వాణి నుంచి సార్ ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? హలో వినపడుతుంది చెప్పండి. హలో సార్ మేము సార్ వాహిని కాలేజ్ నుంచి మేము స్టూడెంట్స్ ట్రిపుల్ నుంచి ఇద్దరు ఉన్నాం సార్. ఓకే అదే సార్ మమ్మల్ని ఏ బ్యాచ్? జీఎస్సీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను. వాహిని కాలేజ్ వచ్చినప్పుడు నేను ఇంటిమేట్ చేశాను మీకు సార్. అప్పటి వరకు కొంచెం మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేయండి. నేను జీఎస్సీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వాలి. జీఎస్సీ లో 4 మెంబర్స్ ఉన్నారు. ట్రిపుల్ వాళ్ళు
జీఈసీ లో 4 మెంబర్స్ ఉన్నారు, ట్రిపుల్ ఈ వాళ్ళు 2 బ్యాచెస్ అంటే 2 బ్యాచెస్ ఫామ్ అవ్వాలి. బ్యాచ్ కి 2 మెంబర్స్, 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక బ్యాచ్ లో 2, ఇంకో బ్యాచ్ లో 2, మొత్తం 2 బ్యాచెస్ రావాలి. జీఈసీ కాలేజ్ ట్రిపుల్ ఈ 2 బ్యాచెస్ రావాలండి. క్లాస్ లో లేకపోతే క్లాస్ లో రికార్డ్ అయ్యింది కదా, అదేనా విని నాకు ఆ లిస్ట్ చెప్తారా? లేదంటే నేను ఇక్కడ బ్యాచెస్ ఆల్రెడీ డివైడ్ చేసుకున్నా 2 మెంబర్స్ కింద ట్రిపుల్ ఈ, అదే ఫిక్స్ చేసేస్తాను. జీఈసీ కాలేజ్ ట్రిపుల్ ఈ నేను ఆల్రెడీ 2 బ్యాచెస్ కింద డివైడ్ చేశాను, వాళ్ళనే ఫిక్స్ చేసేస్తాను. కూడా అప్డేట్ చేశాను, మొత్తం చూసుకోవచ్చు. కూడా అప్డేట్ చేశాను. జీఈసీ కాలేజ్ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్, జీఈసీ కాలేజ్, దాంట్లో ఏఎంఎల్ బ్రాంచ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మీరు స్పెసిఫై చేసింది ఓన్లీ ఏఎంఎల్ స్పెసిఫై చేశారండి. జీఈసీ ఏఐ అండ్ ఎంఎల్ డేటా రెండు డిఫరెంట్ బ్రాంచెస్ అండి. జీఈసీ ఏఐ అండ్ ఎంఎల్ డేటా రెండు డిఫరెంట్ బ్రాంచెస్ మేము మీకు. జీఈసీ అని ఉన్నా, జీఈసీ రెస్పాండ్ అని ఉన్న వాళ్ళు Yes, sir. ఏఐ Different అండ్ batches. ఎంఎల్ ఏంటండి డిఫరెంటా? సిఎస్సి డేటా సైన్స్ అండ్ సిఎస్సి ఏఐ అండ్ ఎంఎల్ రెండు డిఫరెంట్ అండి. డిఫరెంట్ సార్. ఓకే తర్వాత సరే బ్యాచ్ డివైడ్ చేస్తామని మీకు వాట్సాప్ మెసేజ్ వస్తాయి. ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాచ్ డివైడ్ చేస్తాం. విల్ బి అలొకేటింగ్ ఏ ప్రాజెక్ట్. ఓకే అండి. ఏం రెడ్డి ఉన్నారా? ఏం రెడ్డి అజీజ్ మీరు ఆకాలి అనుకుంటా. ఎస్ సార్, ఏం రెడీ సార్ నేను.
ఏం రైటింగ్ చదవమని హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. ఏం రైటింగ్ హ్యాండ్ రైస్ చేయండి. 5, 6, 7 అంతేనా? 8 ఏం రైటింగ్ మెమోరియల్ కాలేజ్. 10 చెప్పండి. 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే ఓకే అది డివైడ్ చేస్తున్నాను ప్రాజెక్ట్స్ కి 3 మెంబర్స్ పర్ బ్యాచ్. ఆఫ్టర్నూన్ నీకు వస్తాయండి ఏ బ్యాచ్ ఎవరు ఉంటారు, ఏ ప్రాజెక్ట్ వస్తుందో మొత్తం డీటెయిల్స్ మీకు ఆఫ్టర్నూన్ షేర్ చేస్తాము. ఓకే బోత్ ద మీటింగ్స్ ఏవైతే కాలేజ్ లో మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ప్రాజెక్ట్ డివైడ్ అవుతాయి వాళ్ళ నుంచి విల్ బి స్టార్ట్ బిల్డింగ్ ఏ ప్రాజెక్ట్. ఏ టీమ్ ఎవరున్నారని మీకు మొత్తం మీకు డీటెయిల్స్ వస్తాయి. ప్రాజెక్ట్ ఏంటి, మీ ప్రాజెక్ట్ ఏంటి అని మొత్తం మీకు వస్తుంది డీటెయిల్స్. ఆఫ్టర్నూన్ ప్రాజెక్ట్ మీరు డివైడ్ అవుతారండి. ఓకే సరే, చాలా మంది డేటాబేస్ క్రియేట్ చేసుకోలేదు, ఇంకా క్రియేట్ చేసుకోవాలి ఇంకా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే లెట్స్ సీ హౌ టు డంప్ ఏ డేటాబేస్. మన దగ్గర డేటాబేస్ మొత్తాన్ని ఒక ఫైల్ లో డంప్ చేసుకొని ఇంకో ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి, అలా బ్యాకప్ తీసుకొని చూద్దాం. ఓకే లైక్ డేటాబేస్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. సర్వర్ మూవ్ ఒక బ్రేక్ చేయాలి, అక్కడ డేటాబేస్ ఒక ఖాళీ చేసి ఇంకో సర్వర్ మూవ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే వే టు యూస్ MySQL commands to take a dump of the database సో దట్ మనం కాపీ తీసుకొని ఏం చేస్తామంటే బ్యాకప్ పెట్టుకుంటాం. మనం ఎప్పుడు వరకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దానికి ఏంటంటే డంపింగ్ డేటాబేస్, ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మనం డంప్ చేసుకోవచ్చు. గో టు C drive, ప్రోగ్రామ్ ఫైల్స్, C drive వెళ్ళండి, ప్రోగ్రామ్ ఫైల్స్ వెళ్ళండి. దెన్ search for MySQL, C drive, ప్రోగ్రామ్ ఫైల్స్. ఇప్పుడు డేటాబేస్ మొత్తాన్ని బ్యాకప్ తీసుకుంటున్నాము. సో దట్ మీరు ప్రాజెక్ట్ డంప్ చేసుకున్నప్పుడు ఆ డేటాబేస్ ఫైల్ కూడా డంప్ చేసుకుంటే యాక్సెస్ వర్క్ అయిపోతుంది. C drive, ప్రోగ్రామ్ ఫైల్స్, MySQL సర్వర్ బిన్. ఓకే activate command prompt over there. Activate command prompt over there. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ డేటాబేస్ మొత్తాన్ని డంప్ తీసుకొని ఫైల్ స్టోర్ చేస్తాం. The command is MySQL dump -u root తర్వాత -p డేటాబేస్ నేమ్. నా డేటాబేస్ పేరేంటి? PRM. ఇప్పుడు పాత్ ని డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. ఏ పాత్ ఎక్కడైతే సేవ్ అనుకున్నా డేటాబేస్ బ్రేకప్ ఫైల్ ఆ పాత్ ఇవ్వాలి. ఐ వాంట్ గివ్ డెస్క్టాప్ ఫైల్, డెస్క్టాప్ పాత్ ఇస్తాను అనుకున్నా నేను. డెస్క్టాప్ పాత్ ఇవ్వండి. My PC, I am giving desktop path. Okay. ఇది కావాలా? ఫ్లాష్ ఫైల్ ఇవ్వాలి. ఏ ఫైల్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. టెస్టింగ్ ఇవ్వాలి. ఏంటిది?
హలో చెప్పండి. హలో Hello. టాపిక్స్ ఎప్పుడు పెడతారు గ్రూప్ లో? టాపిక్స్ ఎప్పుడు Group లో? పెడతారు సార్ గ్రూప్ లో? టాపిక్స్ ఎప్పుడు యాడ్ Topics చేస్తారు ఏంటి? సార్? టైటిల్సా? ఆఫ్టర్నూన్. ఓకే. Yep. చూడండి అక్కడ సర్వర్ పెట్టాలి. సర్వర్ బిన్ సెల్ పట్టుకోండి. సర్వర్ ఎక్కువ నాట్ సెల్. చూడండి సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, మై సీక్వెల్, సర్వర్, దీంట్లో బిన్. ఆ పాత్రకి యాక్టివేట్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్ ని. యాక్టివేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? టేకింగ్ ద బ్యాకప్ ఆఫ్ ద డేటాబేస్. ఆ డేటాబేస్ నేమ్ ఏంటి? పిఆర్. మీరేమి ఇచ్చారు డేటాబేస్. ఓకే, దాని తర్వాత పాత ఇవ్వాలి. పాత అయిపోయిన తర్వాత ఒక ఫైల్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. కాపీ డాట్ ఎస్క్యూఎల్. డాట్ ఎస్క్యూఎల్ మాత్రం కామన్ ఇవ్వాల్సిందే. ఆ కాపీ అనేది మీ ఇష్టం. ఫైల్ నేమ్ డాట్ ఎస్క్యూఎల్. ఆ ఫైల్ నేమ్ మీ ఇష్టం. డాట్ ఎస్క్యూఎల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బికాస్ డాట్ ఎస్క్యూఎల్ ఫైల్. ప్రెస్ ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేయండి. పాస్వర్డ్ ఇది. మై పాస్వర్డ్ ఇస్ అడ్మిన్. డంప్ అయిపోయిందండి. ఎలా తెలుసు డంప్ అయినా? ఎలా తెలుసు మీరు డంప్ అయిందని? ఇదిగోండి కాపీ డాట్ ఎస్క్యూఎల్. దాంట్లో ఏముంటది? మన డేటాబేస్ డంప్ ఉంటుందండి. మీరు ఓపెన్ చేసి కావాలంటే ఒకసారి ఓపెన్ అవ్వదు. విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే. సో మరి మనం డంప్ తీసుకున్నాం కదా సార్, దాని ఎలా డంప్ చేసుకోవాలి? బ్యాకప్ తీసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి? ఇక మీరు ఒక డంప్ క్రియేట్ చేసుకున్నారు, మంచి బ్యాకప్, దాన్ని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సింపుల్ అండి ఇది. దాంట్లో మీ డేటాబేస్ మొత్తం ఉంది. ఆ ఫైల్లో మీ డేటాబేస్ మొత్తం ఉంది. ఓకే, నేను కమాండ్ పెడుతున్నాను. అది నా సార్ వాయిస్ మ్యూట్ అయిపోయింది సార్. చూడండి ఇక్కడ ఉందా? చూడండి ఇక్కడ డేటాబేస్ బ్యాకప్ తీసుకున్నా. ఎలా బ్యాకప్ తీసుకున్నాను అంటే మై సీక్వెల్ డంప్ -u రూట్ -p స్పేస్ యువర్ డేటాబేస్ నేమ్. నా డేటాబేస్ పేరు పిఆర్. అది బ్యాకప్ ఒక ఫైల్ లోకి రావాలి. డాట్ ఎస్క్యూఎల్ ఫైల్ లోకి రావాలి అంటే ఇక్కడ మీ పాత్ ఇవ్వాలి. అది డబుల్ కోర్స్ లో ఇవ్వాలి. ఇక్కడ నా డెస్క్టాప్ పాత్ ఇచ్చాను. స్లాష్ ఏ ఫైల్ లో స్టోర్ అవ్వాలని చెప్పి ఫైల్ నేమ్ ఇవ్వాలి. కాపీ డాట్ ఎస్క్యూఎల్. సో ఇదంతా ఎక్కడ ఇవ్వాలి అంటే మై సీక్వెల్ రూట్ పాత్. రూట్ పాత్ ఎక్కడ ఉంటుందండి? రూట్ పాత్ సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, మై సీక్వెల్, సర్వర్, పిన్. ఇక్కడ యాక్టివేట్ చేసుకోవాలి టెర్మినల్. అక్కడ యాక్టివేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మై సీక్వెల్ డంప్ -u root -p the database which you want to dump to a specific file. దాని పక్కన పాత్ ఇవ్వాలి. ఎక్కడ డంప్ స్టోర్ అవ్వాలి. పాత్ డేటాబేస్ డెస్క్టాప్ ఇచ్చాను. దాని తర్వాత ఏం ఇవ్వాలి సార్? ఒక ఫైల్ ఇవ్వాలి. డాట్ ఎస్క్యూఎల్ ఫైల్ ఇవ్వాలి. దాంట్లో డంప్ అంతా స్టోర్ అయింది. when you finish entering everything press enter. పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత
డెస్క్టాప్ లో యూ కెన్ సీ ద డేటాబేస్ డంప్ ఫైల్. ఆ పాత్ లో ఫైల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి దాన్ని. అలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే కనెక్ట్ టు MySQL సర్వర్. సర్వర్ కనెక్ట్ అవ్వండి. తర్వాత క్రియేట్ డేటాబేస్ బ్యాకప్. బ్యాకప్ యూస్ బ్యాకప్. దీనిలో టేబుల్స్ ఉంటాయా? ఉండవు. ఇప్పుడు దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సోర్స్ కమాండ్. సోర్స్ ఆ పాత్ ఇవ్వాలండి. ఏ పాత్? ఆ డేటాబేస్ ఎక్కడైతే డంప్ క్రియేట్ అయిందో ఆ పాత్ ఇవ్వాలి. సో పాత్ కాపీ చేసుకోవాలంటే Ctrl+Shift+C. Ctrl+Shift+C నొక్కితే ఆ పాత్ కాపీ అయింది, ఆ ఫైల్ లొకేషన్ కాపీ అవుతుంది. అయిన తర్వాత ఏం చేయాలి? అయ్యో అవలేదా? మేబీ క్లిక్ అయి ఉండొచ్చు, చూద్దాం. జస్ట్ తీసుకెళ్ళి పాత్ వస్తుందండి. Ctrl+Shift+C నొక్కితే పాత్ వస్తుంది. Ctrl+Shift+C పాత్ డైరెక్ట్ గా వచ్చేస్తుందండి. రావట్లేదు అది. సరే, కొన్ని ఆపరేటింగ్ అది వర్క్ అవ్వదు. వర్క్ అవ్వకపోతే ఏం చేయాలి అంటే జస్ట్ ఆ పాత్ ఎక్కడ ఉందని చెప్పండి. డెస్క్టాప్ లో ఉంది. సి డ్రైవ్, యూజర్స్, మై పీసీ, డెస్క్టాప్, ప్రాపర్టీస్, పాత్ ఉందా? ఇక్కడ కాపీస్ పాత్ ఉందా? సార్ డైరెక్ట్ ఇక్కడ పైన మనము డెస్క్టాప్ ఉంది కదా సార్, అంటే మామూలుగా కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం కదా సార్, అక్కడికి వెళ్ళి కాపీ చేయొచ్చు సార్. క్లిక్ చేస్తే అంత సెలెక్ట్ అవుతుంది సార్, కాపీ సార్. కాదు, మనం ఇద్దామండి. అది నాకు ఇక్కడ అవట్లా, మీకు అవుతుందండి. Ctrl+Shift+C నొక్కి పాత్ కాపీ అవ్వాలి. అదిందా మీకు కావాలి పాత్? పాత్ డైరెక్ట్ కాపీ అయిపోతుంది. ఎంత ప్రెస్ చేయొద్దు, చేంజ్ చేయాలి. పాత్ కాపీ చేసి మీకు అవుతుంది, నాకు అవట్లే. ఇక్కడ జస్ట్ ప్రెస్ ఎంటర్. డేటాబేస్ డంప్ అయిపోయింది. సో ఎలా తెలుస్తుంది? ఇంకా టేబుల్స్ ఉన్నాయా? టేబుల్స్ లేవు. ఇప్పుడు టేబుల్స్ వచ్చేసాయి. ఓకే, సార్ కమాండ్ సోర్స్ కార్డ్ పాత్ ఇవ్వాలి. పాత్ లో స్లాష్ అన్ని బ్యాక్వర్డ్ నుంచి ఫార్వర్డ్ రీడింగ్ అయిపోవాలి, రౌట్ లో అయిపోవాలి. ఓకే, అది చేయడం అవుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇది అన్ని చోట్ల వర్క్ అవుతుంది. పాత్ ఫార్వర్డ్ ఉందా బ్యాక్వర్డ్ ఉందా డంప్ అయిపోతుంది. కానీ ఒకసారి బ్యాక్వర్డ్ ఉంటే MySQL బ్యాక్ ట్రాక్ చేయలేదు, పాత్ ఫైండ్ చేయలేదు. అందుకని ఏం చేయాలంటే పాత్ లో ఉన్న స్లాష్ అని తీసేసి ఫార్వర్డ్ రీడింగ్ పట్టాలి, బ్యాక్వర్డ్ రీడింగ్ చేసి డంప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీకు డేటాబేస్ డంప్ ఫైల్ కూడా రికార్డ్ మేనేజర్ లో పెట్టేస్తున్నానండి. సో యూ కెన్ డైరెక్ట్లీ డంప్ మై డేటాబేస్. ఆ డంప్ కూడా పెట్టేస్తున్నాను మీకు. రికార్డ్ మేనేజర్ లో డేటాబేస్ డంప్ ఫైల్ కూడా పెట్టేస్తున్నాను. సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ డంప్ మై డేటాబేస్ అండ్ స్టార్ట్ యూజింగ్ ద ప్రాజెక్ట్. డెస్క్టాప్ మొత్తం పెట్టేసాయండి, ప్రాజెక్ట్ మొత్తం పెట్టేసాను అక్కడ. గుర్తుపెట్టుకోండి, డంప్ చేయాలి అంటే ఒక డేటాబేస్ యూజ్ చేయాలి, దాంట్లో డంప్ చేసుకోగలం. మీరు డేటాబేస్ డంప్ చేస్తున్నావు అంటే అక్కడ ఉండేది ఏంటి?
టేబుల్స్ డంప్ వస్తుంది. ఆ డంప్ నువ్వు ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఒక డేటాబేస్ కావాలి. సో అందుకే కొత్త డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం బ్యాకప్ అని. ఓకే, ఎనీ డౌట్స్ అప్ డౌట్స్ ప్రాజెక్ట్ లో ఇంకా మిగిలిన సెర్చ్ బార్ ఫంక్షనాలిటీ అండ్ పేమెంట్ గేట్వే చెప్తాం. సెర్చ్ బార్ అదేం ఉండదు, సింపుల్. ల్యాప్టాప్ 20 రోజులు పనిచేస్తుంది అంతే. అది ల్యాప్టాప్ అని డేటాబేస్ నేమ్ చూడండి. సోర్స్ ప్లాట్ఫామ్ అండి. పైథాన్ అక్కడ ఉంటాయి కదా వేస్తాం. ఎట్లా అంటే నేను ఒకసారి పాసిబుల్ చూస్తున్నాను అంతే. కానీ ట్రూగా అయితే బిన్ నుంచి చేసుకోవాలి, ఎందుకంటే బిన్ లోనే మాకు డేటాబేస్ ఫైల్స్ ఉంటుంది. అక్కడి డౌట్ చేసుకోవాలి. డేటాబేస్ క్రియేట్ చేయాలి.
వాళ్ళకి టైం చేయాలి. చూడండి. సరే డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేకపోతే వెళ్ళిపోవచ్చు అండి. మేము మధ్యాహ్నం మీకు లిస్ట్ పెడతాం, ప్రాజెక్ట్ డివైడ్ చేసి. సార్ అది నోట్స్ చూస్తున్నాను సార్. ఏంటండి సార్ మీరు బ్యాచ్ కి notes 3 మీద ఎవరు? ఆ? బ్యాచ్ కి 3 మెంబర్స్ అన్నారు కదా సార్, మేము 4 అవునండి. ఉంటాం. అవునండి, మ్యాథ్స్ 3 మాక్సిమం 3 అంటే చాలా మంది ఎందుకంటే కొంతమంది ల్యాపీస్ లేవు సార్. ల్యాపిస్ లేవా? ఇస్తాం ల్యాప్టాప్ కొంతమంది. అందరి దగ్గర లేవా? ఎంతమంది దగ్గర ల్యాప్టాప్స్ కొంతమంది మీ కాలేజ్ లో? అంటే కొంతమంది దగ్గర లేవు సార్, అందుకని. ఫోన్ అయితే పాసిబుల్ ఒకసారి నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. ఓకే సార్. ఓకే, నో నోట్స్ యూ కెన్ లీవ్ అండి. ఆన్లైన్ ఉన్న వాళ్ళు నోట్స్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. సార్ అది నోట్స్ చెప్తాను సార్. మీరా? అది రాలేదు కదా సార్ నిన్న. సార్ మీరు రా సార్, నేను సాల్వ్ చేస్తాను.